దోస్తులందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగానే ఉన్నా. కొత్తింట్లో బోనాలు చేసినాను, ముందు వీడియో చెప్పిన కదా, తర్వాత వీడియో ఇది. మా ఊళ్ళో కూడా బోనాలు ఎట్లయినాయో చూడుండ్రి. కొన్ని కామెంట్లు పెట్టిండ్రు. ఈ వీడియో చేసే ప్రతి ఒక్కరు లైక్ కొట్టుండ్రి. గుడికాడ బోనాలు దింపుకొని వచ్చినాము, ఆటోని బుక్ చేసుకొని వచ్చినాము. బుక్ చేసి కూడా బుక్ కాలేదు, మాట్లాడుకొని వచ్చినాము. 150 రూపాయలు ఇస్తాను ఇంటికి ఆడనే దించిండు. ఇప్పుడు అన్నం తినేసినాం, పప్పుచారు తోని కానిచ్చారు మా వాళ్ళు. ఇప్పటికైతే ఇంకా చికెన్ కాలేదు, చికెన్ ఉడుకుతుంది. భగవానేమో పెద్దగా అయింది, కూరనేమో తక్కువ అయింది. 2 కిలోలన్నర చికెన్ తెప్పించినాం. నాకు జర ఉండనీకి వస్తుంది, అంతగానం అన్నట్టు ఏం రాదు. కూరలు వండితే ఉప్పీసము కారం కాలేదు అన్నట్టు వండుతా అంతే. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఇది చాలా సార్లు అడిగిరు, పోస్ట్ వేయకుండా నేను బగారన్నం ఇట్లా వండుతా. చాలాసార్లు తెలిసింది. 2 కిలోలన్నర బియ్యానికి అంటే 2 డబ్బాలన్నర బియ్యానికి 4 డబ్బాల మీద ముచ్చకని నీళ్ళు పోసిన. దీనిలో ఏం వేసిన అంటే సాజీర వేసిన. సాజీరా, ఇంకా లవంగాలు, ఇలాచి, పట్ట, అంటే గరం మసాలాలు మీ ఇంట్లో ఉంటాయి కదా, అంటే అదే వేసుకోండి. అంతే వేసుకొని ఏం చేయాలంటే, ఇంకా మీరు ఏమేమి వేస్తారు పోస వేయకుండా బగారా తినట్టు అరగనట్టు ఉండదు అనమాట. తెల్లనం తిన్నట్టే ఉంటుంది. ఇక ఉల్లిగడ్డలు మా వాళ్ళు తిన్నారు, మాట్లాడుతూ చేసేపు. ఇప్పుడు నేను బోనం చేయాలి. పచ్చిమిరపకాయలు వేస్తున్నా. ఇంకోటి జర్రంత నూనె పోస్తున్నా. ఇష్టం, నేనైతే పోస్తున్నా, పోయకుండా సరే చెప్తున్నా. నూనె సుక్కలైనా నూనె లేకుండా కూడా ఇట్లనే పెట్టొచ్చు పొయ్యి మీద. నేను పోసిన చుట్టాలు వచ్చారు కదా, బాగుంటుంది కదా, మళ్ళీ తీసి అంటారు ఎందుకు బాగా నూనె పోయేదని. నెయ్యి ఇంట్లో చేసిండే, ఇంట్లో చేసిన నెయ్యి. ఇవి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, మీ ఇష్టం. ఇక వేసినాక ఇక బగారాకు వేసి ఇంత అల్లగడ్డ వేస్తా. ఇళ్ళనే ఇక అన్ని ఏమేమి వేస్తారో అన్నీ వేసినాక దింపేటప్పుడు ఇక ఇది వేస్తా. బగారాకు కూడా కడుక్కొని వేస్తే బాగుంటుంది. బగారాకు ఎంత బాగుంటే అంత బాగుంటుంది. అన్నీ వేసినా చికెన్ ఉడికింది, దింపేస్తాయి, పొయ్యి మీద పెట్టేస్తా. ఇవన్నీ లోపల తీసుకుంటాం. గ్యాస్ బుడ్ అయిపోయింది. ఇంట్లో కూర వండుతున్నా, కాలి నూనె పోసి ఉల్లిగడ్డలు వేసి అంతే. నేనేమో బోనాలకు అడిగిపోయినా, మా వాళ్ళకేమో గ్యాస్ ఫిట్ చేయడానికి వస్తలేదు. ఎందుకంటే ఇది ఎట్లుంటుందో ఏంటో, ఎవరికైనా కొత్తగా సుధరాయించదు కదా. ఉప్పు వేస్తున్నా, మళ్ళా దెబ్బ వచ్చి అంటే బోనాలకి వచ్చి గ్యాస్ పెట్టినాం బయట. పూరీలు చేస్తా, బజ్జీలు చేస్తా. మళ్ళీ సాయంత్రం ఇంకో 3 బోనాలు ఉన్నాయి కదా, తిప్పుకొస్తా. ఇవన్నీ నేను ఒక ఆమెనే చేసుకుంటాను. అంటే మా వాళ్ళు సాయం చేస్తారు, ఇక నేనే ఎత్తుకుంటా. ఇక బోనాలు ఇక దింపేస్తున్నా. కూర ఇక అయిపోయింది, చూసారు కదా. పోస్ట్ వేయకుండా ఇట్లున్నది, కానీ మంచిగా అవుతుంది. ఇది వండి చూడండి, మంచిగా అవుతుంది చాలా. ఇది మూత లోపల ఉన్నట్టుంది. మూత వేయడం ఇక్కడ ఇప్పుడు పెట్టేస్తుంది. ఇది వండి బోనాలు కుదిస్తా. అయ్యో నాకు ఇది భాగమవుతుంది. మోతాలు ఉండాలి. ఇంకొంచెం తిన్నాను, కొంచెం తిన్నాను అటోను. ఇంతే ఇక గ్యాస్ పొయ్యి, ఇది స్టీల్ పొయ్యి వాడుతురు. మీరు కూడా ఇద్దరు పోయి వాడకూడదు, ఖరాబ్ అయిపోతుంది. ఊకని ఇది 2000 జంగ్ వస్తుంది. ఊక ఖరాబ్ అయింది. అయితే 5-6 నెలలు అవుతుంది తెచ్చుకోండి. 2400 తింటారా బేగం బజార్లో. చికెన్ అయ్యేనా? ఎందుకే మన ఆయన చికెన్ అయ్యింది వేసుకుంటలేడు. వేసుకోమంటే షారు తొక్కే కావాలట. మునక్కాయ చికెన్ కాయలుగా వేసుకోమంటే, చికెన్ కాయ వేసుకోమంటే మునక్కాయ వేసుకుంటాడు. ఎట్లయింది చారు? సప్పగా అయిందంట. ఉప్పేనా? ఉప్పు పక్కకు పెట్టుకోడు, అలవాట్లేదు. తిని బోనాలు ఉదిస్తున్నాము. వండిన నమ్మకం పని చేసాం. ఎవరి పాప? మా తమ్మిన వాళ్ళ బిడ్డే, మా కోడలు. ఏం పేరు? బుచ్చి చేతులతోనే పెడుతుంది. ఏం పేరు అమ్మాయి ఇది? అమ్మాయి చూడంతా కారబట్టిన మోక్షిత. ఏదో మంచిగా పెట్టు, ఏదోలే కానీ మంచిగా పెట్టు. ఇక ఇట్లా పెట్టాలి. ఇక ఇట్లా. ఏం పేరు అమ్మాయి ఇది? పేరంటే మోక్షిత. ఏ క్లాస్ అమ్మా? ఏ స్కూల్? ఇంకో దాకా పెట్టు. మీ నాన్నగారు రాలేరా?
అయ్యో మెల్లగా ఒక పని చెప్తే ఇంకో పని చేసావు ఆయన మెల్లగా చెయ్యి, కొంచెం జాగ్రత్తగా చెయ్యాలి. ఇలాగా చూసుకుంటే చెప్పినట్టు చేస్తుంది. నేను 3 బోనాలు చేస్తా ఇప్పుడు. ఇక మేము పెంచిన చెట్లకే ఇవి తెచ్చిర్రు. మా ఇంటి కలర్ 2-3 సార్లు చూపించిన కదా, ఇవన్నీ మేము రుద్దు మోక్షిత నడిమిట్లనేమో నూనె రుద్దుతాం మేము. ఇక్కడ కిందికి వీడికేమో కుత్కెల కాడ కిందికేమో ఇది సున్నం రుద్దుతాం. సున్నం డబ్బా కూడా తెచ్చినాయి కదా మొన్న సామాన్లలో. ఈ నడిమిట్లో ఒకటే వరుస పెడుతున్నాం. ఎంత సున్నం డబ్బా ఎంత? 5 రూపాయలు. 10 రూపాయలు. 5 రూపాయలే. 10 రూపాయలు. 5 రూపాయలే. డబ్బులు ఇచ్చింది నేను. వీటికి 15 రూపాయల ఆకులు, 5 రూపాయలు సున్నం డబ్బా. 25 రూపాయలు తీసుకున్నాను. 20 రూపాయలు తీసుకున్నాం. మొత్తం పూజించినాక చూపిస్తాం 3 బోనాలు ఎట్లా చేసినా ఏంది. 3 గుళ్ళు ఎత్తుకోవాలి. ఇప్పుడు అడిగేసి వచ్చినాము. ఇప్పుడు నాకు మా ఆయన నేను బండి మీద పోయి ఇక్కడ మోదాలు చేసుడు చెప్పాలంటే నాకు తెలియదు ఆచారాలు. ఫస్ట్ టైమా? ఆచారాలు తెలియదు కదా, గిట్లనే ఊదిస్తారా మీరు కూడా ఎప్పుడు నాకు తెలిసినట్టు ఊదిచ్చిన అంతే. 2 ఊదిచ్చిన. ఇవి ఊదిచ్చినాక అన్నం పెట్టాలి. కొయ్యి కూర వండిన కదా, కొయ్యి కూర. కొయ్యూర అంటే కొడుకురా? కోడింగ్ కోసినట్ట కొయ్యి కూర పెడితే. ఎవరు చెప్పారు? ఏమో అన్నారు, నాకు తెలియదు, తెలిసిన వాళ్ళు అన్నారు. అవునా? నిజమా? నిజం. అయితే ఇటు పెట్టలేవు ఒకటాగో కుంకుమ పెట్టలేవు. కింది దానికి చూసుకుంటే పెట్టి మంచిగా చుట్టుమిట్టి తిప్పిపెట్టి ఇంకేస్తుంది. కింది దాంట్లోనేమో అన్నము, పెరుగు, బెల్లము, కొయ్యూర. అన్నం అంటే పచ్చి అన్నం వండుతాం కదా, వండిన పొద్దున్న ఒక పారు వండినా, ఇప్పుడు 2 మలకలు వండిన అనమాట బోనాలకి. మళ్ళీ ఎక్కించి వచ్చినాక తింటాం, మేమే తింటాం. పైన దాంట్లోనేమో సాకు కోసం పులుసు. ఈ ఆకులు కూడా మా అమ్మనే తెచ్చింది. ఊరాకులు మీకు తెలుసు కదా, మూతకాకులు అమ్మ తెచ్చింటే అంటే ఇస్తరాకులా? ఇస్తరాకులు యాన్మర్షి ఇస్తరాకుల మీద పెడతాం అన్నట్టు అప్పటి పద్ధతి. కుదిచ్చి ఇప్పుడు ఒడిబియ్యం తీసుకొని గుడికి పోతాం. ఏ గుడికి? పెద్దమ్మ తల్లి అని ఉంటుంది గుడి. ఏడా? ఇక్కడ. ఇక్కడ అంటే ఏ ఊరు? ఏ ఊరు? ఇది ఈ ఊరే, గనిమేసమ్మ. మేము బోనాలు చేసుడు అదంతా ఎట్లుందో చెప్పుండ్రి. మీ పద్ధతి కూడా ఏమన్నా వెరైటీగా ఉంటే, మేము ఇప్పుడు ఏమేమి వేసామో చెప్పినాం కదా బోనాలల్లో, మీరు కూడా ఏం వేస్తారో అని చెప్పుండ్రి. ఇక సాకకు నీళ్ళు ఏం కొంటపోము, ఇక బోనాలే ఇవే పెడతాం అన్నట్టు. బొట్లు అయితే నిండుగా పెట్టాలంట. బోనంలో ఇవన్నీ వేసిన ఏమేంటి అంటే అన్నము, పెరుగు, బెల్లము, కొయ్యూర 3 వేసిన అన్నట్టు. 4 గంటల బజ్జీలు కడాయి తెల్లగిన్నె వేసిన మూడవదని మళ్ళీ పల్సగా చేసినావు చాలా. లేదు, నీళ్ళు అద్దుకుంటా కదా, పలసగా అవుతుంది అదే. పలసగా అవుతుంది అదే, ఇక నీళ్ళు అద్దుకుంటా ఉంటే దానికి రుద్దత తీసుకున్నాక పిండి ఇక దీనికి అట్లా దానికి అట్లా అట్లా అంటే వాడి కనీసం 20 రూపాయలు కట్టాలండి ఒకటి. ఇక మేమే దండలు తెచ్చి కూర్చుంటున్నాం. 1 ఇక 2 ముగ్గురు కూడా వచ్చింది కదా మన తొట్టెలా బుడ్డగానే కదా. ఇక 3 వచ్చినాం తొట్టెళ్ళు మంచిగా వస్తాయా అట్లా. 3 దేవుళ్ళ 3. ఇంకా నచ్చితే ఇట్లా పువ్వు కూడా పెట్టచ్చు. షో పూలు పెట్టాలి ఇట్లా. అమ్మ ఇలా ఎక్కే ఏ పచ్చయ్య అట్లా మధ్యలో చెప్తే అయిపోయాయి. ఇవి అడగాలి, ఇవ్వాలి ఇట్లా మూలలకు అయిపోతుంది. ఎర్ర గులాబీ పూలు ఉన్నాయి. మా నాయనని బోనం ఎత్తుమన్నా, ఎందుకంటే మొగోళ్ళు ఎత్తితే మంచిగా ఎత్తుతారు అనమాట బోనము. ఎట్లా చెప్తే అట్లా వింటాడు, అట్లా ఏం లేదు. నువ్వు మంచిగా ఎత్తే నువ్వు పులుపుతుంటావు నేనైతే కూర్చుంటుండు కానీ సప్లై చేస్తుంది. డమ్ డమ్ అని కొడతాం గిన్నె ప్లేట్ ఇస్తాను. చూసినా అమ్మ నువ్వు రాయి సాకిదే చెప్పు అన్నీ పెట్టి చెక్కి ఏంటి
నువ్వు తయారైనప్పుడు రామమ్మ. ఈ గుడికి ముందు సూరారం కట్టమైసమ్మ అమ్మవారికి దగ్గరికి పోయి ఓడిబియ్యం పోసి బోనం ఎక్కించినాం. పండగని మబ్బుల 4 గంటలకు లేచిన. మబ్బుల 4 గంటల నుంచి గుడి దగ్గర ఏమేం చేసినాం అనేది వీడియో లింక్ను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతా చూడుండ్రి. ఆయన ఓడిబియ్యం ఎత్తుకుండు, నేనేమో బోనం ఎత్తుకున్నా. మొక్కన్నప్పుడు ఇద్దరు వేయాలి కదా, ఎత్తుకోమనగానే ఎత్తుకున్నట్టు 5 చుట్లు తిరిగినాం గుడి చుట్టూ. ఈ గుడి మా ఇంటికి జరంత దూరంలో ఉంటుంది. ఈ అమ్మవారి పేరు పెద్దమ్మ తల్లి. ఈ అమ్మవారి దగ్గర 3 నెలల కింద వేసిరు ఊరంతగా. నేను అప్పుడు చేయలేను, నాకు ఫీల్ కాలేదు. గుడి దగ్గర ఉన్న వాళ్ళని అడిగినా చేయొచ్చా అని, ఇష్టం ఉన్న వాళ్ళు చేయొచ్చా అంటే నేను ఇలా చేసిన అన్నట్టు. చాలా మంది అయితే ఇంకో గుడి దగ్గర చేస్తారు. ఇవాళ 2 బోనాలు చేస్తారంట. ఇష్టం ఉన్న వాళ్ళు ఈ అమ్మవారికి చేస్తారంట. ఇవాళ పొద్దుగాల నుంచి పనులే అవుతున్నాయి తీరిక లేకుండా. ఇప్పటికే 2 బోనాలు ఎత్తుకున్నా. నేను ఒక్కామని ఎత్తుకున్న మొత్తం బోనాలు. మా అమ్మ ఓడిబియ్యం పోయమంటే పోయలేదు, ఎందుకంటే పండగ లేదని. అత్తమ్మ పోయొద్దు, అందుకే నేను మా ఆయన ఇద్దరం కలిసి పోసినాము. ఎవ్వరు లేకుండా ఇక్కడ ఎవరికైనా చెప్దామంటే కూడా మళ్ళా కామెంట్లలో గిట్లా గట్లా నడుచుకోకుండ్రి. నేనేమనుకుంటా అంటే ఎవరైనా గంతే మనస్ఫూర్తిగా సమర్పిస్తే చాలు దేవునికి అనుకుంటాం. నేను పోసిన తర్వాత ఓడిబియ్యం మా ఆయన పోసిన అమ్మవారికి. కొంతమంది పూజలు కూడా చేసిపోయారు మేము రాకముందుకే. ఈడ ప్రసాదాలు కూడా పెట్టిరు గడప ముందు. ఈ గుడి దగ్గర పొద్దుగల దినం పాటలు పెడతారు, మంచిగా అనిపిస్తుంది. మా ఇంటి దగ్గరికి వినిపిస్తాయి. గుడి చుట్టుముట్టు ఎట్లుందో ఒక పారి ఊపిస్తున్న, లోపల బయట తొవ్వకే ఉంటది గుడి. నేను తీసుకొచ్చిన బోనము అమ్మవారి ముందు పెట్టినా. ఓడిబియ్యం పోసుడు అయిపోయినాక బోనంలో ప్రసాదం తీసి అమ్మవారి దగ్గర పెట్టినా. ఇలా దేవుళ్ళకి ఏమేం చేసిన అంటే 2 ఓడిబియ్యంలు కలిపి పోసిన, 4 బోనాలు చేసిన. పని అయితే మస్తు అయ్యింది, అసలు చాతగాలేదు. మొత్తం అయిపోయినాక బొక్కైతే తీర్చుకున్నా అనుకున్నా. ఇక్కడ చూసిన బోనాలే ఉన్నాయి కదా తెలంగాణలో. పోయిన అయితారం అయితే గుడి ముందు సాకబెట్టినా. 2 బోనాలు ఎక్కించినాము, ఇంకో బోనం ఎక్కిస్తున్నాం. ఇదిగోండి ఇప్పుడు ఆఖరి బోనం. అప్పటికే 4 అవుతుందని మా ఆయన బండి మీద పోయి ఒక బోనం ఎక్కించొచ్చిన. ఈ బోనం కూడా ఎక్కించొద్దాం అనుకున్నా గానీ వీలు కాలేదు. చెప్పాలంటే ఒకటి అనుకుంటే ఇంకొకటి అయ్యింది. ఏమైందో చెప్తా. ఈ బోనం కూడా బండి మీద పోయి ఎక్కిద్దామని అనుకున్నా. తొట్టెన్లు, కొబ్బరికాయ ఏమేమి తీసుకోవాలి అన్ని కొంటపోయిన ఎంబడి మా వాళ్ళు వచ్చిరన్నట్టు. ఊర్లో 2 బోనాలు వేస్తారట. ముందు రోజు పోయి కనుక్కున్న గుడి దగ్గర ఒక ఆమె అడిగొచ్చిన అన్నట్టు. నేను మా ఆయన పోయి నల్లపోచమ్మ గుడి, ఎర్రపోచమ్మ గుడి ఉంటదంట. 2 బోనాలు ఒకటే పార తీసి తిరిగి తిప్పి ఎక్కిచొస్తారంట. ఇదిగల కూడా ఆచారాలు ఎట్లుంటాయో తెలియదని గుడి దగ్గరకు పోయి అడిగిన. ఒక్కొక్కసారి రామ్మ నువ్వు ఒక్క ఆమె ఉన్నావు అంటారు కదా అని చెప్పింది గుడి దగ్గర ఉండటం ఒక ఆమె. ఊళ్ళ చేసేటోళ్ళు 2 బోనాలు వేస్తారు కాబట్టి గుడి దగ్గరికి డప్పుతో వచ్చేసరికి చాలా టైం పడుతుందని చెప్పింది. ఊళ్ళ ఘట్టము డప్పు సౌండ్ తోని తెస్తారంట గుడి దగ్గరికి. తర్వాత బోనాలు ఎవరైనా తేవచ్చంట. ఘట్టం తెచ్చి కూడా అయిపోయిందంట. అప్పటికే చాలా మంది తెచ్చిరు బోనాలు నా ముందే. ఇందాక చూపించిన బోనం బండి మీద తీసుకొని వచ్చిన మా ఆయన ఎంబడి. కానీ వీళ్ళందరూ డప్పు సౌండ్ తోని ఊరు నడిమిట్లా ఆగిరన్నట్టు. బోనాలన్నీ ఎదురయ్యి వీళ్ళని కాదని నేను పోతే బాగుండదని వీళ్ళతో పాటే పోయిన అన్నట్టు. బోనం ఎక్కించినాక ఇంటికి వచ్చినాక మళ్ళా నేను ఒక ఆమెను వచ్చి చూద్దామని అనుకున్న మా వాళ్ళతోని. 5 గంటలకు బోనం ఎత్తుకుంటే 7:30 అయింది గుడి దగ్గర దింపేసరికి. బోనం మెల్లగా నడిచిరు. ఇయ్యాలనే మోదాలు, కాళ్ళు చేతులు అయితే మస్తు గుంజినాయి నాకు. తెల్లారి మా పాత ఇంటికాడ కూడా ఇయ్యాలనే బోనాలు, లాల్ దర్వాజా బోనాలు అన్నట్టు. ఎవలంతలా వాళ్ళు చేసుకుపోయి తింపుకొస్తారు అప్పటికప్పుడు. పెళ్ళైనప్పటి నుంచి నేను ఏ రోజు నిలవలేను. గంటలు ఇలా నిలబడేసరికి నా పానం మస్తు సుస్తైంది అన్నట్టు. ఊర్లో ఉన్నటాలు ఇప్పుడే వస్తారు అన్నట్టు డప్పు సౌండ్ తోని 2 బోనాలు ఎత్తుకొని. నేను పొద్దున్న నుంచి వేస్తున్నా కదా పని, జర పని ఎక్కువైంది నా పానానికి. షిగాలైతే మస్తు మంది ఊగిరు. వాళ్ళు కదులుకుంటా వచ్చేసరికల్లా చాలా టైం పట్టింది. వీళ్ళు ఏం చేస్తున్నారు చుట్టాలతోని ఒకరు ఎత్తుకుంటారు, వాళ్ళు ఒకటి ఎత్తుకురు. చెరొక గుడి దగ్గర తిప్పుతురు అన్నట్టు. ఒక గుడి ఎర్రపోచమ్మ, ఇంకొక గుడి నల్లపోచమ్మ అని అంటే. ఇక్కడ ఊరు నడిమిట్లున్న ఈ గుళ్ళు మాకు మస్తు దూరం అయింది మా ఇంటికి కూడా. గుళ్ళ డెకరేషన్ అయితే సూపర్ చేసిరు. మొదలెత్తుకొని బోనం వచ్చినప్పుడు అయితే ఇట్లా వచ్చి అట్లా పోయినా 5 చుట్లు తిప్పుకొని. ఇప్పుడు కూడా బోనం దగ్గర 30 రూపాయలు తీసుకురు దింపినాక. అట్లయితేనే యాపాకులు అన్నం తీసిరు అన్నట్టు. ఊళ్ళకొచ్చుడు కూడా ఇయ్యాలనే మొదలు. నేను మమ్మల్ని ఊళ్ళో కూడా ఇట్లనే చేస్తారు. అన్ని బోనాలు ఒకటే పారిపోతాయి అన్నట్టు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉదిచ్చిరు కదా బోనాన్ని. అన్ని ఒక్కసారి పోతేనే బాగుంటాయి, కానీ మంచిగా అనిపించింది. ఊళ్ళో కొత్తగా అనిపించింది. మీరు కూడా బోనాలు అందరూ ఒకటేసారి తీస్తారా లేదా ఎవరంతలా వాళ్ళు పోతారా చెప్పుండ్రి కామెంట్లో. శివసత్తులు అయితే 10 మందికి ఎక్కువ ఉన్నారు. ఇట్లా డప్పులు కొడుతురు కదా, వాళ్ళ కళ్ళకు కూడా గజ్జలు ఉన్నాయి. నేను గుడి పక్క నుండి హాయ్ చెప్తున్నా. మా వాళ్ళు తీస్తారు ఈ వీడియో, మర్దండ్లు మా కోడలు. మా మర్దాన్లు 2 వచ్చిర్రు కానీ వాళ్ళు ఎత్తుకోరు. ఒక ఆమె ప్రెగ్నెంట్ ఉంది, ఇంకొక ఆమెకు పండగ లేదన్నట్టు వాళ్ళు ఎత్తుకోలేరు, లేకపోతే వాళ్ళతోనే ఎత్తిస్తుడు ఒకటి. ఇంటికి వచ్చేసరికల్లా 7:30 అయ్యింది. పురారం దగ్గర బోనం చేసిన అని చెప్పినా కదా, అప్పుడు చీర గట్ల కట్టుకున్న అక్కని మామూలుగా అడిగిరు ఒకరు. బోనాలు చేసే గట్ల తయారైతారా అని ఇంకొకరు అడిగిరు. అది నాకు నచ్చలేదు. నేను ఏ చీర అనేది చూడా, కొత్తది ఉందా లేదా బోనాలకని చూసిన అంతే. బోనాలు ఓడిబియ్యం పోసినప్పుడు ఎవరైనా కొత్త చీరనే కట్టుకుంటారు కదా,
మళ్ళా వచ్చినాక పట్టు చీర కట్టుకున్నా. ఇప్పుడు కట్టుకుంది కూడా మామూలుది కట్టుకున్నా, ఫ్యాన్సీది. మా మరదలే మంచిది కట్టుకోక పట్టు చీర అంటే కట్టుకున్నా. ఎంతసేపు నా బుర్రలో పని ఎట్లా అవుతుంది అనేది తిరుగుతుంది, కానీ బట్టల గురించి ఆలోచన చేయలేను. ఇంకొకరు ఏమన్నారంటే పోయిన తాప పెట్టుకున్న కమ్మలు బాగున్నాయంట, ఇప్పుడు బాగలేవంట. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చెప్పారు, అంతే. మా వాళ్ళతోని బోనం ఎత్తినాక ఇంటికి వస్తున్నాము. ఇక్కడ తొట్టెన్లు కట్టి పోతరాజులు వేషాలు వేసిండ్రు. వేషం అయితే మంచిగా వేసిండు కదా, ఒక ఫోటో గుంజుకున్నా పోతరాజుతోని. ఇప్పుడు ఏమైనా పనులు ఉంటే మా మర్దన్లే చూసుకురు అన్నట్టు. నాకు శాతగా లేదు, పండుకుంటే బాగుండు అనిపించింది, కానీ నేనే ఇంటామని అనుకుంటే బాగుండదు కదా. మళ్ళీ బోనాలన్నీ పుదిచ్చినాయి. ఇక్కడ పెట్టిన బియ్యం పైన మళ్ళా తెచ్చి మా అమ్మ పొద్దుగల తానం చేసి తీసేయాలని చెప్పింది. మా అమ్మతోనే తీపిచ్చింది. మేము కూడా తినేటప్పుడు తలా ఇంత పెట్టుకున్నాము. వీటిని తోమి ఎక్కడి అక్కడ బోల్రియాలి మళ్ళీ ఈ సర్వాలన్నిటినీ, చెంబులన్నిటినీ. జసేపు కూర్చొని మాట్లాడినాక తింటున్నాము. చికెన్, పప్పుచారు, పెరుగు తెప్పించినాము. పూరీలు, బజ్జీలు చేసినాము. మా చిన్న తమ్ముడు ఇతను 5 గంటలప్పుడు వచ్చిండు. పెద్ద తమ్ముడు రాలేడు. పెద్ద మరదలు పిల్లలు వచ్చిర్రు. ఇట కూసుంటే చాలు దోమలు అయితే మస్తు గంటిస్తున్నాయి. ఈ దోమలు ఇప్పుడు తప్పుతాయేమో మాకు బాధ. మా ఆయన బ్యాటింగ్ చేసిన దోమలతోని. మా వాళ్ళందరైతే చేతులతో కొట్టుకుంటూనే కూసుంటారు. ఏమనుకుంటారు ఏమో అనిపిస్తుంది. లోపల తక్కువ ఇంతగానం ముఖం కూడా జర వీక్కపోయినట్టు అయ్యింది. అట్లుందనమాట లోపల పరిస్థితి. వాళ్ళు మాట్లాడుతూ కూడా నాకు మాట్లాడడానికి చాతనైతే లేదు. ఇయాల్టికి వీడియో అయితే మళ్ళొక వీడియోతో మళ్ళోసారి కలుస్తా. ఉంటాం మళ్ళా. దోస్తులందరికీ బాయ్.